ఓటీఈటీ పెద్ద సినిమాలు క్రేజీ కాంబినేషన్ ఉన్న సినిమాలు లేక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గత కొంతకాలంగా కళతప్పింది. సమ్మర్లోనూ ఎలాంటి రిలీజులు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి. రీ రిలీజులు కొంత మేరకు థియేటర్లను ఆదుకున్నాయి. ఈ దశలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ వరకు వెళ్లగా ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గాయి. అయితే జూలై నుంచి నవంబర్ వరకు టాలీవుడ్ నుంచి బడా సినిమాలు రానున్నాయి. దీంతో అభిమానుల ఆకలి తీరడంతో పాటు థియేటర్లు కళకళలాడతాయని భావిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానుండడం, కొన్నింటికి పెద్దగా గ్యాప్ లేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25పై అందరి కన్ను పడింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 ఆ రోజున రిలీజ్ అవుతుంది అని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా రిలీజ్ లాక్ చేసుకుంది. రెండు భారీ చిత్రాలు కావడంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులు, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. బాక్స్ ఆఫీస్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్ పై కొన్ని ఏరియాలలో ఆల్రెడీ జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. దీంతో పవన్, బాలయ్యలలో ఎవరు విజేతగా నిలుస్తారు అనే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరు నిర్మాతల క్షేమాన్ని ఆలోచించేవారు కావడంతో ఈ క్లాష్ కారణంగా ఎవరూ నష్టపోకూడదు అని ఇద్దరు హీరోలు భావిస్తున్నారు. అయితే ఎవరు రేసు నుంచి తప్పుకుంటారు, అలా తప్పుకుంటే హీరోల అభిమానులు ఊరుకుంటారా అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తమకు ప్రెస్టేజ్ లాంటి ఈ విషయంలో తమ హీరోలు తగ్గకూడదు అని అభిమానులు కూడా ఒత్తిడి తీస్తున్నారు. అయితే రెండు భారీ చిత్రాల మధ్య పోటీలో నిర్మాత నలిగిపోకూడదు అనే ఉద్దేశంతో అఖండ 2నే వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం లేదు అని కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ అది నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని కాదు అని, ఓటీటీ సంస్థల ఒత్తిడి మేరకు అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థల చేతుల్లోనే తెలుగు సినిమాల రిలీజులు ఆధారపడి ఉన్నాయి. ఓటీటీ సంస్థ ఎప్పుడు స్లాట్ ఉంటే అప్పుడే బొమ్మ వేయాల్సి ఉంది. ఇందుకు నిర్మాతలు కూడా ఎదురు చెప్పే స్థాయిలో లేరు. ఓటీటీ డీల్ విషయంలో బేరాలు కొలిక్కి రాకపోవడం వల్లనే అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది అని పుకార్లు వస్తున్నాయి. మరో వర్షన్ ప్రకారం పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 విడుదల కానుండడంతో ఎలాంటి తప్పులు చేయకూడదు అని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నారు. దీనిలో భాగంగానే విఎఫ్ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించాలి అని భావిస్తున్నారట. అలాగే కొంత షూటింగ్ పనులు కూడా పెండింగ్ లో ఉండడంతో అవన్నీ పూర్తి చేసిన తరువాత సినిమా రిలీజ్ కానుంది అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో అఖండ 2 విడుదల వాయిదా పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బాలయ్య సినిమా కనుక వాయిదా పడితే పవన్ కళ్యాణ్ ఓజీకి లైన్ క్లియర్ అయినట్టే. మరి నిజంగానే అఖండ 2 వాయిదా పడిందా, లేక సెప్టెంబర్ 25న ఓజీతో పాటు బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి.